మనం ప్రతి దాని గురించి వివరంగా విపులంగా తీసుకోవాలి. జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు మనం చేయడం మొదలు పెట్టాలి. అలా నేను ధ్యానం గురించి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ధ్యానం చేస్తే మనకేం లాభం, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం ఎప్పుడు చేయాలి, ఇదన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాత అప్పుడు ధ్యానం మొదలుపెట్టి 41 days నాకు ఒక మండల దీక్ష ఇచ్చిండు. అప్పుడు నాకు 21 days లోపల, అంటే ఇంత తొందరగా క్లియర్ కావడానికి కారణం ఏంటంటే మన పట్టు అలా ఉండాలమ్మా మన దగ్గర. ఇప్పుడు మనం 1 సంవత్సరం నుంచి చేసినా కూడా నాకు ఏ రోగాలు తగ్గట్లేవు మేడం అని మీరేమన్నా నాకు అడిగినరు అనుకోండి, అంటే మీ లోపల ఇంకా పట్టు లేదు, అంటే లోపల ధ్యానం జరగట్లేదు. ధ్యానం ఎలా జరుగుతుంది అంటే మేడం, మన లోపల ఏంటంటే ఫస్ట్ ఆలోచనలు లేని స్థితికి మనం వెళ్ళాలి. అంటే అంతర్శుద్ధి కావాలి. అంతర్శుద్ధి అంటే ఫస్ట్ అంతర్మౌనం అయితే, అంతర్మౌనం అంటే మనకు తెలుసా? అంతర్మౌనం అంటే ఏంటిదంటే మనసు ఆలోచించకుండా ఆపేయడం. అక్కడి వరకు వినిపిస్తుందా అమ్మా? మనసు ఆలోచించకుండా ఉండడమే అంతర్మౌనం. మరి మనసు ఎప్పుడన్నా ఆగుతుందా? ఆగది. నిరంతరం ఇది ఆపుతున్నాం కానీ దాన్ని ఆపలేకపోతున్నాం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో దానికి ఆ కెపాసిటీ ఉంది. మనసుని ఆపే శక్తి కేవలం శ్వాసకుంది. అందుకని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కంటే ముందు బుద్ధుల వారు ఈ యొక్క ప్రక్రియని కనిపెట్టిండు. అంటే మనిషికి దుఃఖం ఉంది, మనందరికీ ఏముంది? ఆస్తి ఉందా లేదా, ఫ్రిడ్జ్ ఉందా లేదా, నగలు ఉన్నాయా లేవా, పట్టుచీరలు ఉన్నాయా లేదా ఎవరికి తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మాత్రం దుఃఖం అనేది ఉంది. ఈ దుఃఖము మరి మనిషి చనిపోతే దుఃఖం, మనిషికి అనారోగ్యం వస్తే దుఃఖం, మనిషికి పక్షవాతం వస్తే దుఃఖం, మనిషికి జాబు రాకపోయినా దుఃఖం, పెళ్ళి కాకపోయినా దుఃఖం, ఇల్లు లేకపోయినా దుఃఖం. అంటే ఇవన్నింటినీ తెలుసుకున్నాడు బుద్ధుడు. మనిషికి ఇవన్నీ వల్ల దుఃఖం వస్తుంది కదా, మరి మనిషికి దుఃఖం పోవాలంటే ఏం చేయాలి అన్నది అతను బయటకెళ్ళి సామ్రాజ్యాన్ని అంతా వదిలిపెట్టేసి బయటకెళ్ళి తెలుసుకున్నాడు. తెలుసుకొని ఒక 5 సంవత్సరాల తర్వాత తెలిసిందని, 5 సంవత్సరాలు కూడా ఆయన నిరంతరం కష్టపడ్డాడు, తెలుసుకోలేకపోయిండు. 5 సంవత్సరాలు ఎందరో దగ్గరికి వెళ్ళిండు, కానీ ఎవ్వరు కరెక్ట్ సమాధానం చెప్పలేరు. తర్వాత 5వ సంవత్సరం తర్వాత అలసిపోయిన అతను ఒక చెట్టు కింద కూర్చున్నాగానే అలసిపోయి కూర్చున్నప్పుడు తన శ్వాస తనకి అప్పుడు గాఢ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆయనకి గత జన్మలన్నీ చూసుకొని జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అంటే మనిషికి దుఃఖం పోవాలంటే తన లోపలికి తను వెళ్ళాలి, తను సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటిది? తన లోపలికి తాను వెళ్తే మనం ఏం చేస్తున్నామండి? బయటకు వెళ్తున్నాం. మన లోపలికి మనం వెళ్ళడం చాలా తక్కువ. మన లోపలికి మనం వెళ్ళడం అంటే మనతో మనం ఉండడం, దాని పేరే ఏకాంతం. ఏకాంతం అంటే ఇంట్లో ఒక్కోళ్ళు ఉండేదాన్ని ఏకాంతం అన్నారండి. ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, ఎవ్వరు లేరు, దాన్ని ఒంటరితనం అంటాం. మరి ఏకాంతం అంటే ఏంటిదంటే చాలా అద్భుతమైన గొప్ప జ్ఞానం ఉంది దానికి. ఏకాంతం అంటే ఇంతమందిలో కూడా నీతో నువ్వు ఉండడం. వాళ్ళేం మాట్లాడినా వాళ్ళేం తిట్టినా నీకు వినబడదు, నీతో నువ్వు ఉండడం. చూడు, ఒక్కొక్కసారి మనం ఎవరినైనా మనం పిలిచిన వాళ్ళు పలకలేని స్థితిలో ఉంటారు, మళ్ళీ రెండోసారి మూడోసారి గట్టిగా పిలుస్తూ ఉంటాం. అంటే ఏకాంతం అంటే నీతోని నువ్వు ఉంటావు, నీ బుర్రలో వేరే ఆలోచనలు ఏమీ లేవు, ఎవరి గురించి లేవు, కేవలం నీతోని ఉంటావు. అంటే నీ శ్వాసతో కానీ నీ ఆ అంతర్బుద్ధితో కానీ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి పరమాత్మని శక్తి అపారంగా వస్తుంది. మనం అలా ఉండట్లేదు కదా, ఎప్పుడు చూసినా గతంలో ఉంటాం. అంటే జరిగిపోయిన బాధలు కష్టాలు అవి గుర్తు చేస్తూనే ఉంటుంది చిత్తం. అన్నింటికి కారణం మనసులో ఉండే చిత్తం. చిత్తం ఏం చేస్తుందంటే ప్రతి క్షణం అయిపోయిన దాన్ని పదే పదే గుర్తు చేస్తూ మనల్ని బాధలోకి తీసుకెళ్తుంది. అందుకనే చిత్తవృత్తి నిరోధం అన్నారు యోగీశ్వరులు. ఏమన్నారు? చిత్తము చేసే వృత్తి అంటే ఏంటిది? పని. నువ్వేం చేస్తావు, ఏం వృత్తి చేస్తావు అంటే నేను బీడీలు చేస్తా అని చెప్తాం.
నువ్వేం చేస్తావమ్మా అంటే నేను చేనులకు పోతా అని చెప్తాం, అంటే తోటలకి. అట్లా మనం చేసే పనిని వృత్తి అంటాం. అలా చిత్తము చేసే పని ఏంటిది అంటే ప్రతి క్షణం జరిగిపోయిన దాన్ని పదే పదే గుర్తు చేస్తూ మనల్ని నరకం వైపు తీసుకెళ్తుంది, పాపాల వైపు తీసుకెళ్తుంది, మానసికంగా కృళ్ళిపోయేలా చేస్తుంది. అందుకని యోగీశ్వరులందరూ కలిసి కనిపెట్టి మనకు అందించిన భాగ్యం ఏంటంటే మనసులో బుద్ధి ఉంటుంది, మనసు ఉంటుంది, అహంకారం ఉంటుంది, చిత్తం ఉంటుంది. ఏ చిత్తమైతే నిరంతరం పదే పదే జరిగిపోయిన చెడుని గుర్తు చేస్తుందో దానిని ఆపే ఒకే ఒక ఆయుధం శ్వాస అని కనిపెట్టిండ్లు బుద్ధుల వారు. కానీ ఇంకా అతనికంటే ముందు వచ్చిన అందరూ కూడా దీన్ని కనిపెట్టిండ్లు అమ్మ. అంటే మన లోపల ఉన్న ఊపిరికి అంత శక్తి పెట్టిండు భగవంతుడు. అందుకే ఊపిరి ఆగిపోతే బయట పడేస్తాం కదా, ఊపిరి ఉన్నంతసేపు లోపల ఉంచుకుంటాం. అంటే ఊపిరికి ఎంత విలువ ఉందో చూడండి, అవునా కాదమ్మా? ఇలా పెట్టి చూస్తాం, ఉన్నాడా పోయిన్లా, పోయితే బయట వేస్తున్నాం. అంటే మన ఉన్న ఊపిరికి చాలా విలువ ఉంది, అందులో ప్రాణశక్తి ఉంది. మన శ్వాసలో ఏముంది? మన ప్రాణాన్ని నిలిపే శక్తి ఉంది. అది ఎప్పుడైతే ఆగిపోతుందో ప్రాణం పోతుంది. అందుకని శ్వాసలో చాలా శక్తులు ఉన్నాయి. దానిని కనిపెట్టిన బుద్ధుల వారు శ్వాస మీద ధ్యాస పెడితే మన చిత్తము సైలెంట్ అయిపోతుంది అని కనిపెట్టిండు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన చిత్తాన్ని పని చేయకుండా ఆపేయడమే సింపుల్ టెక్నిక్. అంటే మన బుర్రలో ఎప్పుడో సంవత్సరం కిందట, 3 ఏళ్ళ కిందట, 5 ఏళ్ళ కిందట చిన్నప్పుడు ఏవో జరిగిన సంఘటనలన్నీ పదే పదే గుర్తొస్తూ అవి మోస్తున్నాం, బండలు మోస్తున్నాం. అవి మోయడం వల్ల మనం ఏమవుతున్నామంటే మన శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోతుందమ్మా. అందుకని మనం ఈ ధ్యానం చేస్తే, శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం చేస్తే శ్వాస ఏం చేస్తుంది? ఆ చిత్తాన్ని ఆపేస్తుంది. చిత్తవృత్తి నిరోధం అంటే లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే మన శ్వాసతో మనం ఉంటామో ఆ శ్వాస చిన్నదై మన శరీరంలో అమ్మ మనకి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కానీ ఒక అద్భుతం గురించి మనకెవరు చెప్పలే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చేంతవరకు. అందుకనే మనం కూడా ప్రతి ఒక్కరము తెలుసుకున్నట్టు మనం పక్కోళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఈ అద్భుతాలు మనం ఇంట్లో దాచుకునేటివి కావు. ఎన్ని అద్భుతాలు ఉన్నాయో మనం చెప్తున్న కొద్దీ మనకి ఇంకా వేరే అద్భుతాలు దొరుకుతూ ఉంటాయి. మన శరీరంలోనే 9 రంధ్రాలు ఉన్నాయండి. మీరందరూ ధ్యానంలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుంటారా? మూసుకుంటారు. నోరు మూసుకుంటారా? తర్వాత మనం బయట శబ్దం వినకూడదు అని చెప్పి ఇక్కడ మ్యూజిక్ పెట్టుకొని చెవులను కూడా సైలెంట్ చేస్తున్నాం. బయట ఏం శబ్దాలు వినాం కదా, ఏం వినిపించద్దని. అంటే చెవులు మూసుకొని, కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని, తర్వాత మలమూత్ర రంధ్రాలని కూడా ఆ క్షణంలో మనం మలమూత్ర విసర్జన చేయకుండా ఇక్కడ కూర్చుంటున్నాం. మీరు గమనించండి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రంధ్రం ఉందండి మన శరీరంలో. ఈ రంధ్రాల గురించి ఎందుకు చెప్తున్నానంటే తర్వాత నెక్స్ట్ వస్తుంది చూడండి. తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన శ్వాస చిన్నదై ఇక్కడికి వస్తుందమ్మా, 2 కనుబొమ్మల మధ్యలో కూర్చుంటుంది. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, శ్వాసతో మీరు ఏకమైనప్పుడు. అందుకే ఎక్కువసేపు చేపించడానికి కారణం ఏంటి? 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు చేస్తే మీ ఆలోచనలే కట్టుగావు. అందుకనే ఎక్కువసేపు చేస్తే ఏమవుతుందంటే చేయగా ఆలోచనలన్నీ వెళ్ళిపోయిన తర్వాత మీ శ్వాస చిన్నదై 2 కనుబొమ్మల మధ్యలోకి వస్తుంది. ఇది మనకు అద్భుతమైన ఒక వీడియో ఉంది. మీ అందరి ఫోన్లలో మీరు ఆధ్యాత్మిక సత్యాలు తెలుగు వీడియో అని కొడితే ఆ వీడియో వస్తుంది. ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అసలు మన శరీరంలో ఏం అద్భుతాలు జరుగుతున్నాయి అన్నది క్లారిటీగా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అదంతా ఆ వీడియోలో మీరు స్పష్టంగా చూడొచ్చు. అది చూపించడానికే మేము పట్టుకొని తిరుగుతాం, కానీ మాకు టీవీలో అరేంజ్మెంట్ కావాలి. ఎంత అద్భుతంగా వివరించి చెప్తాము అంటే మీ మైండ్లో ఇట్లా కూర్చుండే పెట్టేస్తాం, ముద్ర వేసేస్తాం. అప్పుడు ఇంకా మీరు ధ్యానాన్ని మానరు. అంటే మనకు తెలియని అద్భుతాలని మనం టీవీ రూపంలో, ఒక పిక్చర్ రూపంలో చూడాలి. అది అంత అద్భుతంగా ఉంటుంది వీడియో. అప్పుడు మన శరీరంలో ఎప్పుడైతే శ్వాస మీరు అంటే మీ ధ్యాస, మీరు అంటే మీ ధ్యాస ఇంపార్టెంట్, మీ బాడీ కాదు. మీ బాడీ కంటే ఇంపార్టెంట్ మీ ధ్యాస ఎక్కడుంది. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారండి, మీ అందరి ధ్యాసలు ఇక్కడ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు.
మనుషులు మాత్రం కనబడతారు, కానీ తుర్రుమని ధ్యాస ఏం చేస్తుంది, మనసు ఏం చేస్తే పట్టుకోపోతుంది బయటకు మిమ్మల్ని. అప్పుడే మనం ఇక్కడికి రావాలి. మళ్ళీ ధ్యాస చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసని ధ్యాసని ఒకటి చేస్తామో, రెండుగా ఉన్నాయి కదా, శ్వాస ధ్యాస రెండుగా ఉన్నాయి కదా, ఒకటి చేస్తామో శ్వాస చిన్నదవుతుంది. ఇక్కడి వరకు ఉన్న శ్వాస మెల్లిమెల్లిగా ఆ వీడియోలో కూడా కనిపిస్తుంది, ఇలా వస్తున్నది కూడా కనిపిస్తూ ఉంటుంది, చక్కగా ఉంటుంది వీడియో. ఇక్కడికి వచ్చి స్థితమవుతుంది, అక్కడ కూర్చుంటుంది శ్వాస. అప్పుడు ఏమవుతుంది అంటే మన చిత్తం చేసే పనులు మొత్తం కంప్లీట్గా ఆగిపోతాయి. శ్వాస ఎప్పుడైతే చిన్నదవుతుందో, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమైతే అంటే మీరు ఈ పాయింట్ గుర్తుంచుకోవాలా. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమంటున్నారు అంటే దాంట్లో ప్రాణశక్తి ఉంటుందమ్మా. ఆ ప్రాణశక్తి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు శ్వాస ఏమవుతుందంటే చిన్నదవుతుంది. చిన్నదై ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మైండ్లో ఉన్న చెత్త అంతా స్టాప్ అయిపోతుంది. అంటే మనసు మొత్తం జీరో అవుతుంది, మనసు మొత్తం శూన్యమవుతుంది, ఇంకేమి ఉన్నాయి, నీ బుర్రలో ఏ ఆలోచనలు లేవు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 9 రంధ్రాలు మూసుకున్నాయి, 2 ముక్కు రంధ్రాలు, 2 కళ్ళు, 2 చెవులు, నోరు, మళ్ళా మూత్ర విసర్జన 2 రంధ్రాలు, మొత్తం 9 రంధ్రాలు మూసేసినాను. లెక్క పెట్టండి, 9 అయినాయా? 2, 4, 6, 7, కింద 2 ఎన్నైనాయి? 9 అంటే ఏంటి? 9 నవగ్రహాలు. బయట గుడిలో ఉంటాయి కదా నవగ్రహాలు, ఆ నవగ్రహాలు నీ శరీరంలో ఉన్నాయి. ఆ నవగ్రహాలని మీరు శ్వాసతో మూసేస్తున్నారు, అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ధ్యానం అర్థమవుతుందా నేను చెప్పేది? క్లారిటీ వస్తుందా? అంటే మనము 9 రంధ్రాలని ముయ్యకపోతే పరమాత్మ బ్రహ్మరంధ్రం ఓపెన్ కాదు, ఇది నెత్తి మీద ఉంటుంది. చిన్నప్పుడు పసిపిల్లలకు అందరికీ ఓపెన్ ఉంటుందండి, మాడ అంటాం కదా, ఆ మాడ మూసుకపోయేంత వరకు బ్రహ్మరంధ్రం పిల్లలకి, అందుకే పిల్లలు దేవుళ్ళతో సమానం అని చెప్పిండు. అలా నేను ఇదంతా తెలుసుకున్నా, అప్పుడు ధ్యానంలోకి వచ్చిన. ఎందుకంటే ఏది గుడ్డిగా నమ్మద్దు, వాళ్ళు చెప్పేది కరెక్టే, రూపాయి ఆశించకుండా తీసుకొని చెప్తున్నారు, కానీ మనకి రావాలి కదా, ఓ ఆలోచన రావాలి, ఓ పట్టు రావాలి మనకు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఎందుకు చేయాలా, చేస్తే ఏం జరుగుతుంది మన బాడీలో, ఇది తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది, మనం ధ్యానాన్ని వదిలిపెట్టము. అంటే ఇది మన బాగు కోసం. మనం కేవలం శరీరం మాత్రమే నేను అనుకుంటున్నాం, కానీ ఎవరైనా చనిపోయినప్పుడు మీరు ఏం చెప్తారమ్మా? ఎవరైనా చనిపోయిన అనుకోండి, ఏం వెళ్ళిపోయిందని చెప్తాం? బాడీ ఎటు వెళ్ళిపోతుంది తల్లి? ఇక్కడ ఏదో చెప్పిందిగా, ఆత్మ అంటమా లేదా? శ్వాస ఆగిపోయింది, శ్వాస వెళ్ళిపోదు. శ్వాస ఆగితే ఆత్మ వెళ్ళిపోతుంది, మనిషి కట్ అయిపోతాడు. అంటే ఇది వట్టి శరీరము నువ్వు కాదు, శరీరంలో నివసించే అద్భుతమైన శక్తి నువ్వు. అందుకనే గీతలో చెప్తాడు, భగవద్గీతలో, నేను నీ లోపల ఆత్మరూపంలో ఉన్నాను. ఎప్పుడైతే మనం 9 రంధ్రాలు నవగ్రహాలు మూసేస్తామో 10వ రంధ్రం ఓపెన్ అవుతుంది. మనం చేసే శ్రద్ధని బట్టి ఉంటుంది. మళ్ళీ అంత తొందరగా మీరు మేడం మీరు చెప్పింది కదా నాకు ఓపెన్ అవుతలేదంటే మీ శ్రద్ధ మీ పట్టుదల ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మీ అందరి పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, వానికి ఏం శ్రద్ధ లేదు, టీచర్ చెప్పేది నెత్తికి ఎక్కుతుందా? వాడు శ్రద్ధ పెట్టాలి ఫస్ట్, ఆయనకు ఓ పట్టు ఉండాలి. నేను చదువుకుంటా, మా మమ్మీ బడికి పంపించింది చదువుకోమని, మా టీచర్ చెప్తుండు, నేను టీచర్ వచ్చినప్పుడు నేను శ్రద్ధగా వింటా మాట్లాడా అని వానికి ఓ పట్టు ఉండాలి. అలాగే సేమ్ మీరు ఇప్పుడు స్కూల్ పిల్లలే. వాడేమో మామూలు స్కూల్ చదువుకుంటే మనం భగవంతుని చదువు చదువుకుంటున్నాం. ఇది నాశనం కాని చదువు, ఆత్మజ్ఞానము, పరమాత్మ ఇచ్చిన ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే నువ్వే, ఆత్మవి నువ్వే, నీ లోపలనే ఆత్మ ఉంది. ఈ ఆత్మే ఆయన పరమాత్మ. ఇందులో చెప్తున్నాడు నీ లోపల సూక్ష్మాతి సూక్ష్మంగా, మంత్రపుష్పంలో కూడా చెప్తారు. మంత్రపుష్పంలో ఏమని చెప్తారంటే నీ హృదయంలో వడ్ల గింజ మొన. వడ్ల గింజలు చూసినాం కదా మనం,
వడ్లయితే మీకు తెలుసు. దాని మొన ఎంత చిన్నగా ఉంటుందో చూడండి. అంత సూక్ష్మంగా నీ శరీరంలో ఉన్నానని చెప్తున్నాడు భగవంతుడు గీతలో. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానమంత ఏవచ. నేను ఆత్మని, నేను ఆత్మని అంటున్నాడు భగవానుడు. ఇది భగవంతుడిగా చెప్పింది, నువ్వు నేను పత్రిజీ చెప్పింది కాదు. ఇది సాక్షాత్తు భగవంతుడు కృష్ణుని అవతారంలో భూమి మీదకి వచ్చిండు. కృష్ణుడు ఎవరు మరి ఇక్కడ? జగద్గురువు, ఈ జగత్తుకి గురువు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సద్గురువు. అంటే ఆత్మ గురించి పరమాత్మ గురించి తెలిపేవాడు కాబట్టి ఆయన సద్గురువు. మరి జగత్తుకి జ్ఞానాన్ని బోధించడానికి వచ్చిన మహానుభావుడు శ్రీకృష్ణుడు కాబట్టి ఆయన జగత్తుకి, అంటే జగత్ అంటే ఈ భూలోకానికి ఆయన గురువు. మరి ఎవరు గురువుగా వచ్చిండ్లు? సాక్షాత్తు భగవంతుడే భూమి మీదకి గురువుగా వచ్చి మనకి జ్ఞానబోధ చేసిండు. ఆ జ్ఞానబోధనే భగవద్గీత. మరి ఇలాంటి భగవద్గీత జ్ఞానం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మరి భగవంతుడిచ్చిన జ్ఞానం నాశనం అవుతుందా? నాశనం లేని చదువు ఇది. అంటే ప్రతిరోజు మనం సప్తాలో ఏం నేర్చుకుంటామంటే నాశనం లేని చదువు. దాని పేరే ఆత్మజ్ఞానము. శ్వాస విద్య అనొచ్చు, ఆత్మ విద్య అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. ఆత్మ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆత్మ విద్య. మీ పిల్లలు ఇంజనీర్ లైన్లా, ఎవరైనా మీ పిల్లలు ఇంజనీర్ లైన్ అనుకో, ఏం చదువుకుంటారు వాళ్ళు? ఆ ఇంజనీర్కు సంబంధించిన లెక్కలు చదువుకుంటారు. అంటే గణితము, అంటే ఎక్కువ మ్యాథ్స్ నేర్చుకోవాలి వాళ్ళు ఇంజనీర్ కావాలంటే. నువ్వు దేవుడు కావాలి, దేవుడు నీలోనే ఉన్నాడు. అప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకొని దేవుడి గురించి తెలుసుకోవడమే ఆత్మవిద్య. మనకేం తెలియదు ఆత్మ గురించి, శరీరం గురించి తెలుసు. దీనికి తినబెడతాం, పండబెడతాం, అన్నీ చేస్తాం. కానీ మన గురించి మనకేం తెలియదు, మన భగవంతుని గురించి మనకేం తెలియదు. కేవలం దీపం పెడుతున్నాం, అగరబత్తి పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ అక్కడ నుంచి దాటట్లేదు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎట్లా అవుతున్నారో, మళ్ళీ పెద్ద పిల్లలు మళ్ళీ ముసలి వాళ్ళు ఎట్లా అవుతున్నారో, శరీరం ఎట్లా పుట్టగానే పెద్దగా పుట్టరు కదా, చిన్న పిల్లలుగా పుట్టి ఎదుగుతూ ఉంటారు. అలాగే మన ఆత్మ కూడా ఎదుగుతూ ఉంటుంది. అందుకని అమ్మ, ధ్యానం అనేది ఏంటంటే మనం ఎప్పుడైతే శరీరంలో ఉన్న 9 రంధ్రాలని గమ్మని మూసేస్తామో, అలా మూసేసినాక శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, శ్వాస మీద ధ్యాస ఎందుకు అంటే శ్వాస నీ రంధ్రాలన్నింటి చుట్టూ తిరిగి వస్తుంది, ప్రదక్షిణ చేస్తున్నది నిన్ను. మనం బయట చేస్తున్నాం కదా ప్రదక్షిణ, బాగా వినండి క్లాసు. బయట నవగ్రహాలకు మీరు ప్రదక్షిణ చేస్తారా గుడిలల్లా? మీ శరీరం తిరుగుతుంది అక్కడ, కేవలం మీ శరీరం తిరుగుతుంది. కానీ ధ్యానంలో ఏం తిరుగుతుందంటే మీ ధ్యాస కూడా ఉంటుంది అక్కడ. నిజమైన నవగ్రహాల పూజ జరుగుతుంది ఇక్కడ మనకు ధ్యానంలో. నిజమైన నవగ్రహాలు మన లోపల ఉన్నాయి, ప్రాణంతో ఉన్నాయి. అవి వట్టి విగ్రహాలు. ఆ విగ్రహాలకి పంతులు వచ్చి ప్రాణం పోస్తున్నాడు. ప్రాణం పోసినప్పుడు మనకు ఒక నమ్మకం కలుగుతుంది, ఇందులో ప్రాణం పోసినాం, పరమాత్మ ఉన్నాడని. అక్కడ చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఇక్కడ ప్రాణం పోయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పోసేసిండు పరమాత్మ. అందుకనే నీ శరీరంలో ఉన్న నవగ్రహాల చుట్టూ నీ ధ్యాస, నీ శరీరము, నీ మనస్సు, నీ బుద్ధి, నీ ధ్యాస ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే నీ నవగ్రహాల దోషం పోతుంది. పోయి అప్పుడు నీకు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఎందుకంటే శ్వాస మొత్తం శరీరం అంతటా ఉంటుంది. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు వాటన్నింటి చుట్టూ తిరిగి నువ్వు ఎప్పుడైతే వస్తావో నీ శ్వాస ఇక్కడ స్థితమవుతుంది. అది స్థితం కాగానే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. బ్రహ్మరంధ్రం ఇంత బారుగా తెలుసుకోదు, సన్నగా వెంట్రుక కంటే సన్నటి రంధ్రము తెరుచుకొని అప్పుడు పరమాత్మని యొక్క శక్తి అంతటా ఉంది. ఆ శక్తి నీ లోపలికి వస్తుంది. ధ్యానంలో నీకెప్పుడైతే శక్తి వస్తుందో అమ్మ, అప్పుడు తలంతా భారంగా అనిపిస్తుంది. ఇది మీరు తెలుసుకోవాలా. శక్తిని తీసుకుంటున్నామా లేదా అన్నది ఎట్లా తెలుస్తుంది అంటే ఆలోచనలు పూర్తిగా వెళ్ళిపోతాయి, నుదిటి భాగంలో లాగినట్టుగా అనిపిస్తుంది, తలంతా బరువు అంటే తిమ్మిరెక్కినట్టు, చేతులు పెట్టుకొని కూర్చున్నాం కదా చేతులు లేనట్టు అనిపిస్తుంది, శరీరం లేనట్టు అనిపిస్తుంది. అప్పుడు మనము పరమాత్మ శక్తిని మన లోపలికి తీసుకుంటున్నట్టు. మరి పరమాత్మ శక్తి ఎక్కడికి వెళ్తుంది అంటే ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టుకి ఆధారం ఏంటిది?
వేర్లు. వెరీ గుడ్. చెట్టుకి ఆధారం ఏంటిది? వేర్లు. వేర్లు బాగా లేవనుకో చెట్టు చచ్చిపోతుంది. అలాగే మనకు ఈ చెట్టుకు ఆధారం ఏంటిదంటే మనకి రెండవ శరీరంలో వేర్లు ఉంటాయి. అంటే వేర్లు అంటే దానికి వేర్లు అన్నట్టు ఈ బాడీకి వేర్లు అంటే నాడులు. ఈ శరీరం అంతా నాడులతో నడుస్తుందమ్మా. ఆ నాడులు ఏం చేస్తాయంటే ఈ పరమాత్మ శక్తిని ధ్యానంలో తీసుకున్నాం కదా, ఆ నాడులు ఆ ఎనర్జీని తీసుకొని ఈ శరీరంలో నీకు ఎక్కడెక్కడ రోగాలు ఉన్నాయో అప్పుడు తగ్గిస్తుంది. ఇంత లోపల అద్భుతం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఏదో తిమ్మిరెక్కినట్టుగా, బరువుగా, ఎటో లేచిపోయినట్టుగా, లైట్ వెయిట్గా, గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే నీ లోపలికి శక్తి ప్రవాహం జరుగుతుంది. ఆ శక్తి ఏమవుతుంది, ఈ శరీరంలోకి కాకుండా ఇప్పుడు ఉల్లిగడ్డ పొరలు తీస్తున్న కొద్ది పొరలు వస్తాయి కదా, అలా మన బాడీలో పొరలు ఉంటాయి. ఇప్పుడు మనం గుడి చూస్తూ ఉంటాం, 7 స్టెప్స్ ఉంటాయి గుడి పైన, గోపురం పైన చూసినలా కొన్ని గుడిలకు ఉంటాయి 7 స్టెప్స్ ఉంటాయి గోపురం పైన. అలా మన బాడీలో 7 స్టెప్స్ ఉంటాయి. ఉల్లిగడ్డ సేమ్ ఉల్లిగడ్డ పొరకి ఎన్ని పొరలు ఉన్నాయో తీసిన కొద్ది పొరలు వెళ్తాయా లేదా, అలా మన బాడీలో రెండవ పొరలో మనకు ప్రాణం ఉంటుంది. మనం చనిపోయేటప్పుడు పోయే ప్రాణం రెండవ శరీరం. ఇప్పుడు ఆ చెట్టుకు రెండవ శరీరం వేర్లు ఎలాగో అలాగే మనకు అక్కడ ఉంటుంది. అది శుద్ధి జరుగుతుంది. అది శుద్ధి జరిగితే నీకు క్యాన్సర్ కూడా పోతుంది. దాంట్లో ప్రాణశక్తి లేదు మీకు, లేకనే మనకి అనారోగ్యాలు వస్తున్నాయి, చక్కెర వస్తుంది, గర్భసంచులు ఫెయిల్ అవుతున్నాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, హార్ట్ ఫెయిల్ అవుతుంది, అంతా పోతుంది. కారణం మన బాడీలో ప్రాణశక్తి లేదు. ఎట్లా పోతుంది మరి ప్రాణశక్తి? మనం ఒక కుండను కొనుకొచ్చుకొని దానికి పెద్ద తూటు పెట్టేసినాం, ఎట్లా పోతుందో చెప్పండి. ఎప్పుడు చూసిన వేరేల గురించి మాట్లాడతాం కదా, అది పెద్ద పొక్క, పెద్ద రంధ్రం. అది మనం ఏమనుకుంటామంటే ఇటు ధ్యానం చేస్తున్నాం అనుకుంటాం. ధ్యానం చేస్తే నువ్వు ఆవగింజంత సంపాదిస్తున్నావో లేదో, కానీ నువ్వేమో ఎంతో ఎనర్జీని పోగొట్టుకుంటున్నావు. అమ్మ, మనకి రెండవ శరీరం ముఖ్యం. ఈ శరీరం ఏంటంటే ఇప్పుడు ఈ బయట ఉన్న చెట్టుకేం లేదు. ఆ బయట ఉన్న చెట్టు బాగుంది అంటే కిందది ముఖ్యం, అవునా కదా? అలాగే ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి, నిగనిగలాడుతూ ఫేస్ ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా కనబడాలి, ఆరోగ్యంగా కనబడాలి, చూస్తే అందం ఉట్టిపడాలి, ఎర్రగా కర్రెగా ఉండు కాదు. ఫేస్ని చూడగానే ఒక గ్లో అనిపిస్తుంది అంటే నీ రెండవ శరీరంలో శక్తి ఉంది అన్నట్టు. మరి ఎప్పుడు నీరసంగా కనబడుతున్నావు, రోగాలు ఎక్కువైపోయినాయి, ఆ రోగం ఈ రోగం, లేకపోతే కిడ్నీ ఖరాబ్ అయింది, అది ఖరాబ్ అయింది, ఇది ఖరాబ్, ఇప్పుడు ఎన్ని రోగాలు వస్తున్నాయి అంటే కారణం ఏంటి? ఏ ప్లేస్లో అయితే అనారోగ్యం వస్తుందో ఆ స్థలంలో నాడులు చెడిపోయినాయి మీకు. ఒకటి రోగం మనకి పాపం చేస్తే వస్తుందమ్మా, గతంలో చేసిన పాపం వల్ల వస్తుంది. ఇంకొకటి ప్రాణశక్తి తగ్గడం వల్ల వస్తుంది. ఇంకొకటి ఆహారాన్ని సరి అయిన ఆహారం తీసుకోనప్పుడు వస్తుంది. అందుకని ఆహారం కూడా ఏది పడితే అది తీసుకోకూడదని గీతలో చెప్తున్నాడు భగవానుడు మన తండ్రి. మన పిల్లలకి మనం ఎట్లా చెప్తామో భగవంతుడు మనకిందులో చెప్పిండు, దిగి వచ్చి చెప్పిండు. మనకు అర్థం కావట్లేదు. దిగి వచ్చి పాపం వైపు పోనివ్వకుండా, మనల్ని పాపం చెయ్యకుండా ఉండడానికి భగవద్గీత లోపల ఉండుమంటే భగవద్గీతని మూసేసి భగవద్గీతకి బయట ఉన్నాం మనం. అందుకనే భగవంతుడు మనవాడు కావట్లేదు. దీపం పెడితే భగవంతుడు మనవాడు కావండి. ఆ దీపం ఎందుకు పెడుతున్నావు? ఇదన్నీ తెలుసుకోవాలా. ఆ దీపం ఆయన ఏమైనా చీకట్లున్నాడా? నీ కోసమే, నీ ఆత్మజ్యోతి లోపల వెలిగించుకోమని చెప్తున్నాడు. అందుకని ధ్యానం చేస్తే ఏమవుతాయి అంటే మనం వెలిగిపోతాము, ఆ వెలుగులో వెలిగిపోతాము. ధ్యానము సర్వరోగ నివారిణి. మన వయసు ఎంత ఉందో అంత మనం మొదలు పెట్టుకోవాలమ్మా. ఫస్ట్ మీరు మెల్లిమెల్లిగా సంవత్సరం అయిందనుకో, మీ వయసును దాటి డబుల్ చేయాల. చేస్తే ఏమవుతుంది, 41 రోజు ఒక్కటే జాగలో మనం కట్టుగా చేసినాం అనుకో, ఎటువంటి రోగం మనం తగ్గించుకోవచ్చు అంటే నువ్వు చేసే ధ్యానాన్ని బట్టి ఉంటుంది. మన ఇంట్లోనే మన ఇల్లుని ఒక ఎనర్జీగా మార్చాలి, మన ఇల్లుని ఒక శక్తిగా మార్చుకోవాలి.
భర్త కంటే ఎక్కువ శక్తి భార్యకు ఉంటుంది. భార్యకి లేని బలం భర్త దగ్గర ఉంటుంది. ఆయనకి బలం ఎక్కువ, మనకేమో శక్తి ఎక్కువ. అందుకనే మన ఇంటిని, అందుకే ఇల్లుని చూసి ఇల్లాలని చూడమన్నారు. ఇంకొకటి రాసింది తెలుసా స్కూళ్ళల్లో, చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు అదేందో అర్థం కాకపోతుండే. పత్రిజీ మన జీవితంలోకి వచ్చినప్పుడు అర్థమైంది అది అంటే ఏంటిదో. ఇల్లాలి చదువు, వావ్, ఇల్లాలి చదువు. సరే, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అయిందా? మరి ఇల్లాలి డిగ్రీ చదివినా, పీజీ చదివినా, జాబ్ చేసినా వెలుగు వచ్చేసిందా? వాళ్ళ ఇంట్లో కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఏం లేవా? ఉంటాయి. మరి అదేనా చదువు అంటే కాదు. ఇల్లాలు ఏ చదువు చదువుకుంటే వెలుగొస్తుంది. ఈ మామూలు బడిలో పోతే వెలుగు రాదు. పైసలు వస్తాయచ్చు జాబ్ చేస్తే, కానీ వెలుగు రాదు. మరి ఇల్లాలు ఏ చదువు చదువుకుంటే ఇంటికి వెలుగని చెప్పిండ్రు యోగులు. ఉత్తగానే బోర్డు మీద రాయలేరండి స్కూళ్ళల్లో. అది ఎంతో గొప్ప పదం. ఇల్లాలంటే అందరం ఇల్లాలమే. మరి ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అంటే ఇల్లాలు నాశనం కాని చదువు చదువుకోవాలి. దానికి బడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా కూర్చుంటే చాలు. దీనికి ఏమైనా రూపాయి ఖర్చు పెట్టినా బడికి పోతే ఫీజు కట్టాలా? ఇక్కడ ఏం ఫీజు లేదు. చూడండి, ఈ వెలుగునిచ్చే చదువుని మనం మర్చిపోయినాం. ఆ వెలుగు ఇంట్లో పెట్టిండు, ఆ చదువు ఇంట్లో ఉంది. ఇలా మనకెన్నో గ్రంథాలు ఉన్నాయి. అందులో చాలా చాలా అన్ని గ్రంథాలు చాలా ముఖ్యం. కానీ మనిషికి దుఃఖం పోగొట్టే ఏకైక గ్రంథం భగవద్గీత. అందుకనే ప్రతి ఇల్లాలు ఆత్మవిద్య నేర్చుకోవాలి. భగవద్గీతలో ఉండేదంతా ఆత్మవిద్య. ఆత్మ ఎవరు చెప్పండి? ఆత్మ ఎవరు? మనమే. మరి ఆత్మ ఎవరట? మళ్ళా పరమాత్మ. పరమాత్మ ఏం చెప్తుండు? మీకు ఎందరమ్మ పిల్లలు? మీకు నలుగురు అనుకుందాం. ఈ అమ్మకు 10 మంది అనుకుందాం. నాకు ఇద్దరు, నీకు నలుగురు, నీకు 10 మంది, ఇంకా డజన్లు అన్నోళ్ళు ఉన్నారు. అంటే మనం ఒక్కోళ్ళని ఇద్దరిని ఎట్లా అన్నామో భగవంతుడు 84 లక్షల మందిని అన్నాడు. 84 లక్షల మంది జీవరాశుల్ని భూమి మీద సృష్టించి తనలో నేనున్నాను అని చెప్తున్నాడు. అదే చెప్తున్నాను కదా, అహమాత్మ, నేను ఆత్మని అర్జున. అన్ని సర్వజీవులు ఈ భూమి మీద నేను ఎన్నింటిని పుట్టించానో. మీరు ఎవరైనా చదివచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ శ్లోకం చదవచ్చు. ఈ గీతలో ఉంది శ్లోకం. అంటే మనం లోపలికి పోతలేం కాబట్టి ఎక్కడ ఏముందో తెలుస్తలేదు. దీని లోపలికి వెళ్ళమంటుండు. భగవద్గీత లోపలికి మీరు వెళ్తే, ఇది అర్థమైతే, ఆచరిస్తే మన జీవితంలో దుఃఖం ఉండదు, రోగం ఉండదు, పాపం ఉండదు, అసలు జన్మే ఉండదు, మోక్షం వస్తుంది అని చెప్తున్నాడు. దీని లోపల ఉంటే, ఇది అర్థమైతే నిత్య జీవితంలో నువ్వు ఆచరిస్తే, ప్రతిరోజు ధ్యానం చేయాలి, ప్రతిరోజు ఇలాంటి క్లాసులు వినాలి, ప్రతిరోజు చదువు వచ్చినా రాకపోయినా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇలా కూర్చుండబెట్టుకొని ఇవి చెప్పాలా. అది స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ప్రతి ఒక్కరు కూడా వాటి చదివి ఇడిసబెట్టడం కాదు. చదివింది ఏం చెప్తున్నది? ఇప్పుడు నేను చెప్తున్నా, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అంటున్నాడు. అంటే సర్వ అంటే అన్ని ప్రాణులలో నేను మీ అందరిలో స్థితమై ఉన్నాను, మీ హృదయంలో అంటున్నాడు. అందుకనే భగవంతుడు ఎక్కడా అని వెతుకుతున్నాం. భగవంతుడు ఇక్కడ అని చెప్పి భగవద్గీత చెప్తుంది. భగవంతుడు చెప్తున్నాడు సాక్షాత్తు, నేను నీలోనే ఉన్నాను పిచ్చోడా, నా దగ్గరికి రా అంటున్నాడు. నీ లోపలికి వస్తే, ఎవరి లోపలికి వాళ్ళు వెళ్తే భగవంతుడు అక్కడ ఆత్మదర్శనం చేస్తాడు. మనమేం బయట వెతుకుతున్నాం. బయట వెతకడానికి కారణం ఏంటంటే మనం పుట్టినప్పుడు మనకి ఇవన్నీ తెలియవు. అందుకనే మరి శ్రీరాముడు వచ్చి మనకేం చెప్పిండు, శ్రీకృష్ణుడు వచ్చి మనకేం చెప్పిండు, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం కోసం, మర్చిపోకుండా ఉండడం కోసం వారి దేవాలయాలు కట్టించుకున్నాం మనం. మునులు ఋషులు ఏం చేసిండ్లంటే మహాత్ములని మర్చిపోవద్దని సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం ఎత్తి భూమి మీదకి వచ్చి రాముడుగా వచ్చి ధర్మం నేర్పిండు, కృష్ణుడిగా వచ్చి ఆత్మజ్ఞానం నేర్పిండు. వారి రూపాన్ని, వారి విగ్రహాన్ని చూడంగానే మనకేం గుర్తు రావాలి? ఒక కోరిక గుర్తు రావాలి కదా.
ఏం గుర్తు రాలా? రాముణ్ణి చూసినాం అనుకో, రాముని గుడికి పోయినాం, రాముణ్ణి చూడగానే ఏం గుర్తు రావాలని వాళ్ళు పెట్టిండ్లు గుడిని. వాళ్ళు ఎందుకు గుడిలు నిర్మించిండో మనకు తెలియదు. మనం కొబ్బరికాయ కొట్టేటందుకు, గిర్ర ప్రదక్షిణ అయ్యేటందుకు, ఆ ముఖం మీద ఒక కోరిక వాడేసి రాతందుకు లేక కాదు. రామ ఆలయం ఎందుకు కట్టిండు, కృష్ణుని ఆలయాలు ఎందుకు కట్టిండ్లు, వెంకటేశ్వర ఆలయాలు ఎందుకు కట్టిండ్లు, ఇవన్నీ అంటే వారు ఈ అవతారంలో వచ్చి మనకేం నేర్పించిండ్లు అది గుర్తు రావడం కోసం. ఇప్పుడు గాంధీ మహాత్ముని చూసినాం అనుకో ఫోటో, ఏం గుర్తొస్తుంది? ఈయన ఏం తెచ్చిండని చెప్తామా లేదా? గుర్తొచ్చిందా లేదా? తలకాయలు ఊపద్దు, నోరు ఇచ్చిండు కదా. కయ్యాల మాడుతందుకైతే నోరు తెరుస్తారు, ఆన్సర్లు చెప్పడానికి నోరు తెరాల. చెప్పండి అమ్మ, గాంధీ మహాత్ముని ఫోటో చూడగానే మనకేం గుర్తొస్తుంది? ఓ ఈ మహానుభావుడు కదా. మరి శ్రీరాముని చూడగానే ఏం గుర్తు రావాలి? గుడికి పోయినాం, శ్రీరాముని ఫేస్ చూడగానే, సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామిని చూడగానే ఏం గుర్తు రావాలి? ధర్మం గుర్తు రావాలి. శ్రీరాముడు ఎలా ఉండాలో నేర్పించిండు మానవునికి, అది గుర్తు రావాలి. కానీ కోరిక కాదు. అందుకు గుడిని నిర్మించిండ్లు. ఆ శ్రీరాముడే ఇక్కడున్నాడు, ఆత్మారాముడు. అందుకని ఎవరు ఎన్ని అవతారాలు ఎత్తినా వారు ఆ రూపంలో వచ్చి మనకి ఏం చెప్పిండ్లో దానిని తెలుసుకోవడం కోసము, వాళ్ళని మర్చిపోకుండా ఉండడం కోసమే దేవాలయాలు నిర్మించి వారిని ఆ గుడిలో మనం పెట్టుకున్న దేవుని ప్రతిరూపాలని మనము స్ఫూర్తిగా అంటే ఆదర్శంగా తీసుకోవడం కోసం. ఆదర్శంగా అంటే అర్థమైందా? ఆదర్శం అంటే ఏంటిది? అంటే ఇప్పుడు నేను మంచిగా మార్కులు తెచ్చుకున్నా బడిలా, నీ బిడ్డ మంచిగా తెచ్చుకోలేదనుకో, అప్పుడు మీరు ఏం చెప్తారు? నన్ను చూపిస్తారు. నన్ను చూపించి ఇగో ఇక్కడ మార్కులు ఎంత మంచిగా వచ్చినాయి, వీళ్ళని చూసి నేర్చుకో అంటాం. అలాగే మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, శ్రీకృష్ణుని శ్రీరాముని. అందుకని వారిని ఆదర్శంగా తీసుకొని వారు చెప్పిన అడుగు జాడల్లో నడవాలి. మనం ఏం చేస్తున్నాం? వారు చెప్పింది మర్చిపోయినాం, చెత్త కుండీలో వాడేసినాం, అలా విగ్రహాలను పట్టుకొని కూర్చున్నాం. అవునా కాదా? మాట్లాడండి. మనం ఏం తప్పు చేస్తున్నామంటే మనం భగవంతుని ప్రతిరూపం విగ్రహం పట్టుకొని కూర్చున్నాం, కానీ భగవంతుడు చెప్పింది వింటలేం. మరి ఏది కరెక్టు ఏది రైటో చెప్పండి. మీరు చేసేదా నేను చెప్పేదా? అందరు మాట్లాడతా లేరా అంటే కొంచెం వెనక ముందు అవుతున్నది పానం. అయ్యో, మీరు విగ్రహం పట్టుకున్నన్ని రోజులు ఏమవుతుంది? సత్యం తెలియదు. ఆ విగ్రహంలో ఉన్న భగవంతుడు ఆదర్శంగా తీసుకోవాలి ఆయనని. ఇగో ఈ శ్రీరాముడు ఇలా చెప్పిండు, నేను ఆ అడుగు జాడల్లో నడవాలని మీరు మొదలు పెట్టాలి. అంటే వారిని మనం ఆదర్శంగా తీసుకుంటే తప్ప పరమాత్మ చెప్పిన అడుగు జాడల్లో నడవనట్టు. మీరు కేవలం ఆ గుడికి వెళ్ళి ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా కూడా ఆయనని ఇచ్చిన కొబ్బరికాయలు ఆయనకే ఇస్తుండ్లు. మిమ్మల్ని ఏమడిగిందంటే పత్రం పుష్పం ఫలం తోయం. మనల్ని ఏమడిగిందంటే పత్రం పుష్పం ఫలం తోయం. ఇవి ఎవరైనా ప్రీతితో నాకు ఇస్తే, భగవద్గీతలో చెప్తున్నాడు, ప్రయతాత్మనః అంతర్శుద్ధితో అంటున్నాడు. మీ అంతరంగంలో అంటే మీ లోపల ఎవరి మీద కోపము, ద్వేషము, ఈర్షలు, పగలు, ప్రతీకారాలు లేని స్థితికి వెళ్ళి నాకు ఆకును పెట్టు తీసుకుంటా, పువ్వును పెట్టు తీసుకుంటా అంటున్నాడు. మరి ఆ శుద్ధి మన దగ్గర ఉందా? మన అంతరంగంలో ఏమంటున్నాడు? అంతరంగం శుద్ధి కావాలి. నువ్వు ఉట్టి స్నానం చేసి పోయినావు కానీ అంతర్శుద్ధి లేదు. అంతర్శుద్ధి అంటే ఏంటిది? నీ లోపల ఎవరి మీద ఈర్ష్యలు ఉండద్దు. పక్కోడు మంచిగా పెరిగిండు అనుకో, డబ్బులు బాగా వచ్చినాయి అనుకో, మన లోపల ఏమవుతుంది? ఈర్ష్యలు కొంచెం అన్నా వస్తుందండి అందరి లోపల. వాడు బాగా అయిపోయే
అంటే ఇలాంటి ఎప్పుడైతే మన లోపల ఉంటాయో పరమాత్మ నువ్వు ఏం పెట్టినా స్వీకరించను అంటున్నాడు. మరి నువ్వేమి ఈర్షలు, ద్వేషాలు, కోపాలు ఎవరి మీద వాళ్ళు ఎదిగితే నువ్వు ఎదిగినట్టుగా నువ్వు ఫీల్ అయితే అలాంటి బుద్ధితో నువ్వేం పెట్టినా నేను స్వీకరిస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం కడుక్కోవాలా? అంతర్శుద్ధి చెయ్యాలి. అంటే అంతరంగం కడగాలి. ధ్యానం అంటే ఏంటిదంటే అంతరంగాన్ని కడిగేస్తుంది అమ్మా. అంటే ఒకటేసారి కాదు కదా. ఇప్పుడు మసి గంజి ఉందండి, గ్యాస్ మీద పెట్టిన గంజికి మసి గంజికి ఎంత తేడా ఉంటుంది? అది ఇట్లాంటే పోతుంది, దాన్ని అంతగా తోమాల్సిన అవసరం లేదు. కానీ మనం కట్టెల పొయ్యి మీద వండిన గంజిని స్ట్రాంగ్గా తోమాలి. తోమంగా ఎట్లా పోతుందో అలా మీరు చేయగా ఒక్కొక్క గుణం పోతుంది. రాక్షస గుణం, ఈర్ష పోతుంది. ఇప్పుడు ఇంతమందిని ఎవరెవరు పిలుచుకొచ్చిండ్రు? అందరు కలిసి పిలుచుకున్నారంటే వారి లోపల దయాకరుణ స్టార్ట్ అయింది. భక్తి కంటే గొప్పది కరుణ అన్నాడు పరమాత్మ. నువ్వు చేసే భక్తి నీకోసం. నువ్వు దేవుని విగ్రహం ముంగట కూర్చొని పసుపు, కుంకుమ, అక్షింతలు, ప్రసాదం అన్నీ వేస్తున్నావు. వేసి ఆఖరికి అన్ని ఇచ్చినాక దేవుడు చల్లగా ఉంచు, లేకపోతే గరం ఉంచు, లేకపోతే మా పిల్లనికి పెళ్లి కాలే, మా పిల్లనికి జాబ్ రాలే, చూసుకో దేవుడా అని మనం లెటర్ రాస్తాం. అలాగే ఇది భక్తి. ఏమి ఆశించకుండా చేసేదే భక్తి అండి. నువ్వేం ఆశించద్దు. పరమాత్మ ఇప్పుడు నీ బిడ్డకి ఏం కావాలో నీకు తెలియదా? మరి పరమాత్మ బిడ్డకి ఏం కావాలో ప్రతిదీ మనకు అర్హతని బట్టి వస్తుందండి. అడిగితే రాదు, అర్హతని సంపాదించుకోవాలి. అంటే ఎలానో మీకు ఇంకా క్లారిటీ ఇస్తా చూడండి. అర్హత అంటే ఏంటిది అసలు? అందుకనే పసుపు కుంకుమ వేస్తే మనం అక్కడ భక్తి అయితే, కరుణ అంటే ఏంటిది తెలుసా? ఒకరు బాధలో ఉంటే వారి బాధని తీర్చడానికి వెళ్ళేదే కరుణ. మరి రెండిట్లో దేవుడు ఏది ఇష్టపడతాడండి? మనిషి బాధలో ఉన్నారనుకోండి, మనిషి కష్టాల్లో ఉన్నారనుకోండి, సాయం చేయడానికి వెళ్ళిండ్రు. మనిషి రోడ్డు మీద ఏదైనా అపాయంలో ఉన్నారనుకో, మీరు హెల్ప్ చేసిండ్రు. మనిషి దుఃఖంలో ఉన్నాడు, ఇలాంటి ధ్యానం నేర్పించి ఆ దుఃఖంని పోగొట్టినాం అనుకో, ఇదంతా కరుణ. మరి కరుణకి ఇంపార్టెంట్ ఇవ్వాలనా, భక్తికి ఇంపార్టెంట్ ఇవ్వన్నా అంటే భక్తికి ఇంపార్టెంట్ ఇవ్వచ్చు, కానీ భక్తి కంటే గొప్పది కరుణ అని చెప్పిండు. కరుణ దైవ గుణం అంట. ఈర్ష రాక్షసుల గుణం అమ్మ. ఇప్పుడు పక్కోడు పెరిగిందనుకో, మనం పెరిగితే ఎంత ఆనందంగా ఉంటామో అలా మనకు అలాంటి గుణం రావాలంటే చాలా అరుదు, అంత తొందరగా రాదు. అది రావాలి అంటే మన లోపలికి మనం ప్రయాణం చేస్తే మెల్లిమెల్లిగా మనలో ఉన్న రాక్షస గుణాలు వెళ్ళిపోతాయి. కోపము, ద్వేషము, ఈర్షలు, అసూయ ఇలాంటివన్నీ మెల్లిమెల్లిగా వెళ్ళిపోయి నీ లోపల అరే నేను ధ్యానం చేస్తే మంచిగా. ఇప్పుడు ఈరోజు నేను ఆదిలాబాద్ ఎక్కడుంది, పల్లికొండ ఎక్కడుంది అంటే మనం ఆలోచించాలి. 15 సంవత్సరాల నుంచి నేను నిరంతరం విలేజ్లు పట్టుకొని తిరుగుతున్నా. కారణం నేను ఒకప్పుడు ఎంతో దుఃఖంలో ఉన్నా. నాతో పాటు నా కుటుంబం దుఃఖంలోకి తీసుకెళ్ళిన నేను. అంటే నా కారణంగా నా కుటుంబం కూడా దుఃఖంలో ఉంది. మరి ధ్యానం వల్ల ఏమైంది? ఆ దుఃఖం నేను పోగొట్టుకున్నా, నా కుటుంబం సంతోషంగా ఉంది, నేను సంతోషంగా ఉన్నా. అప్పుడు ఇలాంటివి మనం అందరికీ చెప్తే వారు కూడా దుఃఖం నుంచి విముక్తులు అవుతారని ఇలాంటి ప్రయాణం మనని చేయమని చెప్పిండు పత్రిజీ. ఇది చేయడం ద్వారా ఏమవుతుంది? మనం కరుణ పెరుగుతుంది, ఈర్ష పగలు తగ్గుతాయి. అప్పుడు ఏమవుతుంది? దైవానికి మనం దగ్గర అవుతాం. చూడండి, మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలమ్మా, మన లోపల ఎంత పగ ఉంటుందో ఒకరి మీద, వారు చెడు చేసినచ్చు మీ ఎదుటివారు, కానీ దానికి కర్మ అనేది ఉంటుందా ఉండదా? వాళ్ళకి దానికి వదిలేయాల. మీరు పగ పెట్టుకున్నారనుకోండి, నష్టం మీకు, నష్టము వాళ్ళకు అనుకుంటాం. మనం వాళ్ళు రాగానే కోపంతో చూస్తాం, రగిలిపోతుంది నీ అంతరంగం. మరి ఖరాబ్ అయ్యేది నీ అంతరంగం కాదా? ఎందుకు ఆలోచించట్లేదు మనం? వాడే కర్మ చేసినా వాని కర్మకి ప్రతీకారం పరమాత్మ చూసుకుంటాడు. కాలమే నిర్ణయిస్తుంది.
ఎవడి కర్మకి ఎవడు వదిలిపెట్టది కాలం. మంచి కర్మ చేసినా ఈరోజు నేను ఇక్కడ మంచి కర్మ చేయడానికి ఒక కారణం. పరమాత్మ మనల్ని ఇక్కడ కలిపిండు మనందరినీ. ఇది ఒక అద్భుతమైన కర్మ. ఈ అద్భుతమైన కర్మ మనం చేసేటప్పుడు మనం ఏమీ ఆశించకుండా చేయాల. అలాగే మనకి జీవితంలో అమ్మ ఎందరో చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు అంటే ఆల్రెడీ నువ్వు గతంలో చేసొచ్చిన వాళ్ళకి అది తీరిపోతుంది బాకీ. కానీ మనకు అర్థం కాదు. ఆ బాకీ తీరిపోతున్నప్పుడు సంతోషంగా ఉండాలి మనం. ఎప్పుడైతే వాళ్ళ కర్మకి వాళ్ళకి కాలం నిర్ణయిస్తుంది, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు చూసుకుంటాడని చెప్పి నువ్వు గమ్ముగా ఉండి నీ లోపల రగలకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలమ్మా. అందుకని మన లోపల పగలు, ఈ ఈర్ష్యలు, ఈ అసూయాలు, ఈ ద్వేషాలు మనం ఎంతెంత పెంచుకుంటామో మన అంతరంగం, మన శరీరం లోపల మొత్తం అవయవాలు నాశనం అవుతాయి. మనకు రోగాలు రావడానికి కారణం మనము. ఒకటి మనం చేసే పాపాలు, మన లోపల పెంచుకున్న గుణాలు, రాక్షస గుణాలు అవి. ఇప్పుడు నువ్వేదో కావాలనుకున్నావు పక్కింటో లైన్లో, అప్పుడు నీకు ఇంత ఉంటుందంటే లోపల అది ఏమవుతుంది, నీకు నష్టం కలిగిస్తుంది. ఈ వాస్తవాలు మనం మనందరికంటే అందరికీ తెలుసు, కానీ ఆచరణ వేయం. ఇది ఆషామాషికి క్లాస్ కాదండి. ఇంత రాత్రి మనం ఈ అన్ని పనులు పక్కకు పెట్టి ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? మనం ఆత్మస్థితికి రావడానికి. ఇంకా మనం మాయలో పడగొట్టే మనసు స్థితిలో ఉన్నాం. అది మాయలో పడగొట్టేస్తుంది. ఇది అదే లోకం కదా. కనిపించేదంతా నాది అనుకుంటాం, కానీ ఇదేది ఉండదో అని తెలుస్తలేదు మనకి. దాన్నే మాయ అంటాం. ఈ కనిపించేది ఏదైతే ఉందో ఆఖరికి మన శరీరం కూడా ఒకప్పుడు ఉండదు, ప్రతిదీ పోయేదే. కానీ మిగిలేది ఒకటే ఆత్మ, ఉండేది ఒకటే ఆత్మ. ఎప్పటికీ ఉండేది, నాశనం కానిది అదే సత్యం, అదే ఆత్మ. ఆత్మకి చావు లేదు. మరి మనం ఎక్కడ చచ్చిపోతున్నామండి? చనిపోవట్లేదు మనం. మన శరీరం పడిపోతుంది. ఈరోజు నేను ఈ చీర కట్టుకొని వచ్చిన, రేపు ఇంకో క్లాస్ ఉంది, ఇదే చీర కట్టుకొని పోతానా? రేపు ఇంకో చీర కట్టుకున్నట్టు అలాగే నువ్వు ఈ శరీరంలో ఒక జన్మ వచ్చినావు. ఈ శరీరము ముసలిది అయిపోయింది, చదువుకోవడానికి సహకరించట్లేదు. అప్పుడు ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. శ్వాసని బట్టి మనకి చావు వస్తుందండి, ఏండ్లని బట్టి సావు రాదు. శ్వాసని ఎంతెంత కోపం వస్తుందో అంతంత తీసుకుంటావు. అందుకే తన కోపం తన శత్రువు అన్నారు. ధ్యానం చేస్తే ఏమైతే అంటే ఆ కోపం ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఎంత రావాలనో అంతే వస్తుంది. అంటే ఇక్కడ తక్కువని ఆలోచన వస్తుంది. అరే ఎందుకు, ఏమవసరం ఉంది కోపం రావాల్సిన అన్న స్థితికి మనం వస్తాము. అంటే ధ్యానం మనల్ని ఏం చేస్తుంది? కడిగేస్తుంది. ఆదివారం మస్తు నాన్ వెజ్ తిన్నావు, సోమవారం నాడు ఇల్లెంత గట్టిగా రాకుతావు. అలాగే మన శరీరంలో కూడా ధ్యానం అనే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం మనల్ని ఏం చేస్తుందంటే అమ్మ, రోజు సబ్బుతోని బయట కడుగుతున్నాం కానీ లోపల కడుక్కోవట్లేదు. అందుకనే యోగులు బయట కడగరు, లోపల కడుక్కుంటారు. వాళ్ళ దగ్గర గుమగుమలు వాసన వస్తాయి. వాళ్ళు స్నానాలు చేయరు. యోగులు హిమాలయాలలో కూర్చొని ఏ స్నానం చేయరు, కానీ అంతరంగాన్ని కడుక్కుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే శక్తి, వాసన, అద్భుతాలు ఉంటాయి. మనం 12 సార్లు స్నానం చేసినా మన లోపల గబ్బే ఉన్నది, అంతరంగం గబ్బు ఉన్నది మన దగ్గర. అందుకనే అది కడుక్కోవడానికే ధ్యానం. ఇప్పుడు ఎందుకు ధ్యానం అవసరం అర్థమైందా? మంచిగా అర్థమైందా? ఇంకేమైనా చెప్పన్నా అంటే చూడండి అమ్మా, మనకి కోపం సర్రుమని వస్తుంది. అంటే పిల్లల మీదకి స్కూల్కి వెళ్ళకపోతే ఓ లిమిట్ కోపం వస్తుంది. అదే మనం బయట వాళ్ళతోని గొడవ పెట్టుకున్నప్పుడు ఆ కోపం ఏం చేస్తుందంటే నీకు లోపల ఉన్న శ్వాసని స్పీడ్ చేసి నీకు మరణం తొందరగా తెస్తుంది. అందుకని తన కోపం శత్రువు అన్నారు. ఎంత ప్రశాంతంగా ఉంటే అది నీకు మిత్రుడు అన్నారు. అందుకని ఎప్పటికప్పుడు ఇక్కడ ఎరుకలో ఉండాలి. అంటే
స్పృహ లేక బతుకుతున్నాం మనం. గొడవంతా అయిపోయింది, అన్న రాని మాటలు అన్నీ అనేసినావు. అప్పుడు అంటావు ఇక అబ్బా ఇట్లా అనకపోతే మంచిగా ఉంటుండే, గొడవ పెట్టుకోకపోతే మంచిగా ఉంటుండే. అప్పుడు వస్తుంది ఎన్నికెళ్ళి, వస్తుందా రాదా? తలకాయలు ఊపి ఊపి కదమ్మా, ముందు రాదు అమ్మా, ముందు రాదు, తర్వాత ఆలోచన వస్తుంది. అంటే అక్కడ ఏమైంది, మనకి స్పృహ లేదు. అంత అయిపోయినాక కాస్తే లాభం ఏంటిది? అందుకనే ఇది ముందు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ధ్యానం చేస్తున్న కొద్ది, ప్రతిరోజు నిత్యం సాధన చేస్తే అమ్మ మనకు హాస్పిటల్ బాధనైతే తగ్గుతుంది. ఫస్ట్ మన ఇంట్లో మనం కట్టుగా మేడం ఒకే జాగా ఎంచుకోవాలి, మంచి ప్రశాంతమైన జాగా తీసుకోవాలా. జాగా అంటే స్థలం, మా భాష వేరు ఉంటుంది, ఆదిలాబాద్ భాష. ఓకే, ఆ స్థలంలో ప్రతిరోజు మనం ఒక టైంకి ధ్యానంలో కూర్చోవాలి. 41 రోజు లోపల మంచి రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడు చేసినా మనం ఒకే స్థలంలో ధ్యానం చేసుకోవాలి. మన ఇంట్లో చేస్తే ఒక టైం మనం అందరం కలిసి చేస్తే, ఒక టైం ఏమో మనం ఇంట్లో చేస్తాం కదా, తప్పనిసరి చేస్తాం కదా ఇంట్లో. స్థలం మార్పిడి వేయకుండా చూసుకోవాలి. టైమింగ్ కూడా మంచిగా పెట్టుకోవాలి. బ్రహ్మ గడియల్లో కానీ లేకపోతే రాత్రికి కానీ. మనం పనంతా ఇంట్లో, పనంతా ఇంట్లో పెట్టుకొని ధ్యానం చేయడం కాదండి. మనకి బ్రహ్మ గడియల్లో ఎందుకు ధ్యానం చేయమంటారంటే అమ్మ మన శ్వాస ఇక్కడ ఉంటుంది, తిరిగి తిరిగి వచ్చి శ్వాస ఆ టైంలో ఇక్కడ ఉంటుంది. 5:30 నుంచి 6:30 దాకా మనకి శ్వాస కిందికి మల విసర్జన రంధ్రంలో ఉంటుంది. అందుకే ఆ టైంలో మనందరికీ లాట్రిన్ వస్తుంది చూడండి. చాలా అద్భుతాలు ఉన్నాయండి మన బాడీలో. ఆ టైంలో మనం పోకపోతే మల విసర్జన ఫ్రీగా జరగదు. ఎంత యోగులు ఏమేమి కనిపెట్టిండ్లండి, మన బాడీలో ఏం అద్భుతాలు జరుగుతున్నాయి, ఏ టైంకి జరుగుతుంది అన్నీ మనకి చెప్పిండ్లండి. అందుకనే బ్రహ్మ గడియల్లో సూర్యోదయానికి ముందు మన శ్వాస ఇక్కడ ఉంటుంది, శరీరం అంతటితో పాటు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే శ్వాస ఉంటుందో అమ్మ ధ్యానం తొందరగా కుదురుతుంది మనకి. అందుకనే లేచ అంటే మంచిగా చక్కగా కొంచెం కళ్ళ మీద నీళ్ళు పోసుకొని వీలైతే స్నానం చేయండి. వీలు కాకపోతే మంచిగా అట్లనే ముఖం మీద నీళ్ళు చల్లుకొని కొంచెం నీళ్ళు తాగి, బ్రష్ చేయకున్నా పర్వాలేదు, నీళ్ళు తాగొచ్చు. ఎందుకు తాగొచ్చు చెప్తా. తాగి మంచిగా ధ్యానంలో కూర్చోండి. ఇంకా మనం స్నానం చేసి కూర్చున్నాం అనుకో ఇంకా ఫ్రెష్ అనిపిస్తుంది. అందుకని మనం బ్రష్ వేయకన్నా ముందు ఎందుకు నీళ్ళు తాగాలి అంటే నైట్ అంతా మనకి పరమాత్మని శక్తి అంతా మన బాడీలోకి వస్తుందమ్మ. రాత్రి వచ్చినప్పుడు ఈ లాలాజలం అంటే మన నోటిలో ఏముంది, ఊమి ఉంది కదా, ఆ ఊమిని లాలాజలం అంటాం. ఈ లాలాజలంలో విశ్వశక్తి కలిసినప్పుడు అది అమృతంగా మారుతుంది. మనం లేచ అంటే తుప్ప ఉంచేయద్దు, దాన్ని మింగాల. వాటర్తో పాటు మింగితే దానివల్ల మనకి చిన్న చిన్న చెడు ఏమన్నా ఉంటే బయటకు పంపిస్తుంది రోజు. ఇవన్నీ కనిపెట్టింది ఎవరు? మన ఋషులు. ఇవన్నీ కనిపెట్టి మనకేమన్నా కష్టం ఉందో చెప్పండి. వాళ్ళు కష్టపడ్డారండి మన కోసం, మన పిల్లల కోసం మనం ఎలా కష్టపడుతున్నామో విశ్వం కోసం మునులు, ఋషులు, పరమాత్మ అందరూ కలిసి మన కోసం కష్టపడి ఇవన్నీ మనకి ఏ కష్టం లేకుండా దగ్గరికి ఈజీగా తెచ్చిపెట్టిండ్రు. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటేనే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పటి వరకు మనకు బీడీల చాట, అండుకోవడం, చేన్లకోవడం ఇది తప్ప వేరే ఏం తెలియదు. అందుకనే పత్రిజీ ఏం చెప్పిండంటే ప్రతి ఒక్క స్త్రీలో బాగా శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏమైపోయింది, వాళ్ళకి జ్ఞానం లేక తెలుసుకోలేకపోతుందని చెప్పి ప్రతి స్త్రీకి పల్లెకి తిరిగి చెప్పమని చెప్పిండు సారు. ఇందులో రాసిండు ఆయన. పత్రిజీ తయారు చేసిన ఈ గ్రంథము ప్రతి పల్లెకి వెళ్ళి నేర్పించాలి అని చెప్పిండు. అందుకే నేను ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఈ గీతాన్ని పట్టుకొని ప్రతి పల్లెకి నేర్పిస్తున్నాను. ఒక్కొక్క పల్లెలో 3 రోజులు ఉంటాను. ఇలా రాత్రిపూట వచ్చి 2 గంటలు తీసుకునే క్లాసులు బంద్ చేసిన నేను. ఎలా చెప్తానంటే ఒక పల్లెలో 3 రోజులు ఉంటాను నేను.
ఈ గీతని 3 రోజులు చెప్తా పల్లెలో. కొన్ని శ్లోకాలన్నా వివరించి ఎలా జీవించాలి, ఏం తినాలి, ప్రతిదీ ఇందులో క్షుణ్ణంగా రాసిచ్చిండు పత్రిజీ మనకి. అందుకని భగవంతుడు ఆహారం గురించి కూడా చెప్పిండమ్మ, నిద్ర గురించి చెప్పిండు, నీ కర్మలు ఎలా ఉండాలో చెప్పిండు, నీ చేష్టలు ఎలా ఉండాలో చెప్పిండు. అంటే పరమాత్మ ప్రతి క్షణము మనతోనే ఉన్నాడు. మనతో ఉండి, మనలో ఉండి, మనల్ని పాపం వైపు నడవనివ్వకుండా ప్రతి క్షణము హెచ్చరిస్తూ ఉన్నాడు మన లోపలుండి. పాపం చేసినప్పుడల్లా చెయ్యకు అని అంటుంది అంతరాత్మ. మనసేమో చెప్తుంది చేయమని, కానీ లోపల ఉన్న అంతరాత్మ మనం అబద్ధం ఆడినప్పుడు ఒకసారి గమనించండి. అబద్ధం ఆడినాం అనుకో మీరందరూ, ఆడిన తర్వాత కొంచెమన్నా లోపల నుంచి వస్తుందా రాదా? మళ్ళా తలకాయ లూపుంది, వస్తుందా రాదా అమ్మ? అయ్యో ఈ అబద్ధం ఎందుకు చెప్పినావు అనేది ఎవరు? అంతరాత్మ. మరి ఆడిపించింది ఎవరు? మనసు, నోరు కాదు. పాపం నోరు ఏం లేదు, లోపల నుంచే చెప్తుంది, ఆడంటుంది, ఆ నోరు అప్పుడు ఇప్పుతుంది. చూడండి మనస్సు అన్నీ, ఎందుకంటే మనసు మైలగా ఉంది, అంతరంగంలో ఉన్నదంతా మైల. ఎప్పుడైతే మన అంతరంగం శుద్ధి అవుతుందో మనసు చెప్పినట్టు వినం, మనం అంతరాత్మ చెప్పినట్టు వింటామండి. అందుకని అమ్మ, మనం శరీరం కడుక్కోవడం కంటే ఇంపార్టెంట్ మనస్సుని కడగాలి. అందుకనే మనస్సుని కడిగే ఏకైక విద్య శ్వాస మీద ధ్యాస చేసే పద్ధతి. మరి ధ్యానం అంటే ఏంటిదంటే చిత్తము, మన చిత్తం ఉంది కదా, అది చేసే పనిని ఆపడమే ధ్యానం. అది చేసే పని ఆపాలంటే ప్రక్రియ ఏంది? శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు చెప్పండి, ధ్యానం అంటే ఏంటిది? చిత్తవృత్తి నిరోధం. ధ్యానం అంటే ధ్యానం చేసే పద్ధతి శ్వాస మీద ధ్యాస. అర్థమైంది కదా? ఇప్పుడు శ్వాసని పట్టుకుంటే చిత్తాన్ని వండబెట్టేస్తుంది. చిత్తం షుప్ అయితే, గప్చుప్ అయితే అప్పుడు మనకి బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. అంటే చిత్తము గప్చుప్ కావడం అంటే ఏంటిదమ్మా? ఈ నీళ్ళ బాటిల్ ఉంది కదా, కొంచెం అంది అమ్మ. ఇప్పుడు పొద్దున మనం లేచా అంటే ఇది బిందె అనుకోండి, వంట చేయడానికి ఇది బిందె. పొద్దున్న మనం ఏం చేస్తాం? బిందెని ఫ్రెష్ చేసి ఖాళీ చేస్తాం ఫస్ట్. అంటే చిత్తవృత్తి, చిత్తాన్ని ఆపేయడం అంటే ఏంటి? బిందెని ఖాళీ చేయడం, మైండ్ని ఖాళీ చేయడం. ఎప్పుడైతే మన బుర్ర ఏ చెత్త లేకుండా ఖాళీ అవుతుందో అప్పుడు పరమాత్మ శక్తి మన లోపలికి వస్తుంది. ఆల్రెడీ బిందెలో ఇందులో ఫుల్ నీళ్ళు ఉన్నాయి మేడం, మళ్ళీ నీళ్ళు నింపుతామా? నింపితే ఏమవుతుంది? బయటకి వెళ్ళిపోతున్నాయి. అలాగే మన బుర్రలో మొత్తం చెత్తనే ఉంది, అది తీసేయకపోతే పరమాత్మ శక్తి మన లోపలికి రాదు. అందుకనే ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుంది? మన లోపల ప్రక్రియ జరుగుతుంది. ఏం ప్రక్రియ? మనలోని చెడు బయటకు వెళ్తుంది. అది వెళ్ళగానే బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి పరమాత్మ శక్తి నిండుతుంది. ఇలా మనం రోజు ఎన్నిసార్లు వేయాలా? రోజుకు ఎన్నిసార్లు తింటే ఈ శరీరానికి ఎన్నిసార్లు పెడితే మనసుకి కూడా అన్నిసార్లు పెట్టాలి. ఒకసారి తింటే ఒకసారి ఓకే, 2 సార్లు తింటే 2 సార్లు, 3 సార్లు కింద తింటారంటే మళ్ళీ 3 సార్లు ధ్యానం చేయాలి. అందుకని విపరీతంగా ఆకలైనప్పుడు తినండి అమ్మ, రోగాలు రావు. కొంచెం ఒక బుక్క తక్కువ తినండి, రోగాలు రావు. కొన్ని పద్ధతులు పెట్టిండు మనకు రోగాలు రాకుండా ఉండడానికి, కొన్ని పద్ధతులు నేర్పించిండు గీతలో. ఈ టైంలో మనం అన్నీ వివరించి చెప్పలేం కదా ఇంత తక్కువ టైంలో. అందుకని 3 రోజుల భగవద్గీత క్లాసు మీరు పెట్టుకుంటే భగవద్గీతలో మనకేమేం చెప్తున్నాడో చెప్పుకోవచ్చు. పొద్దున్నుంచి నైట్ వరకు, మళ్ళీ పొద్దున్నుంచి మళ్ళీ అలా 3 డేస్ సాయంత్రం 5 గంటల వరకు మనం చెప్పుకుంటే చక్కగా వివరించుకోవచ్చు. ఇక్కడ మనకి ధ్యానం అంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు, మన వయసు ఎంత ఉందో అమ్మ అంత మొదలు పెట్టాలా. తర్వాత
అగరబత్తిని ఒక్కోళ్ళుగా పట్టుకున్నది, మీరు అందరు తలకాయలు అటెందుకు పోయినాయి? నవ్వొస్తుంది చూడు.